గలతీ పత్రికలో 3వ అధ్యాయం 27, 28 వచనాలు చూడగలిగితే, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అంటున్నారు. అంటే క్రీస్తు సంబంధులు అంటే క్రీస్తును ధరించుకున్నవారు. క్రీస్తును ధరించుకున్న వారిలో క్రీస్తు ఉంటాడు. క్రీస్తు మనలో ఉండడం అంటే క్రీస్తు స్వభావాన్ని మనము ధరించుకుని మన జీవితాలను కొనసాగించడం. క్రీస్తు యొక్క గుణ లక్షణాలను కలిగి మనం నడుచుకోవటాన్ని మనం క్రీస్తుని ధరించుకోవటము అన్న విషయాన్ని గ్రహించాలి. క్రీస్తు ఎవరి స్వభావంలో ఎవరి మహిమలో ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని కూడా మనం పరిశీలన చేస్తే, తండ్రి మహిమలో తండ్రి స్వభావాన్ని తండ్రి నామాన్ని ధరించుకుని క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అన్న విషయము మనకు యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో కనబడుతుంది. కాబట్టి నేటి కాలంలో క్రీస్తును ధరించుకుంటున్న మనము ఎవరి స్వభావాన్ని ఎవరి గుణ లక్షణాలను ధరించుకుంటున్నాము అంటే తండ్రి మహిమను తండ్రి గుణ లక్షణాలను కూడా ధరించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు తండ్రి ఇద్దరు కలిగి ఉన్న నామము గాని గుణ లక్షణాలు గాని మహిమ గాని ఒకటే అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఎఫెసీ పత్రికలో కూడా 4వ అధ్యాయంలో 22 నుంచి 24 వచనాల్లో పాత స్వభావాన్ని మీరు విడిచిపెట్టి నవీనపరచబడుచున్న నూతన స్వభావాన్ని, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకొనవలెను అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్న సందర్భాన్ని చూస్తున్నాం.